ప్రైజ్ లార్డ్ ఫ్రెండ్స్. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట యెషయా గ్రంథము 41వ అధ్యాయము 11, 12 వచనములు. నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయం పొందెదరు. నీతో వాదించువారు మాయమైపోవుదురు. నీతో కలహించు వారిని నీవు వెదుకుదువు గాని వారిని కనుగొనలేకపోవదు. నీతో యుద్ధము చేయవారు మాయమైపోవుదురు, అభావులగుదురు. డియర్ ఫ్రెండ్స్, నువ్వు వెళ్తున్న ఏ సందర్భం అయినా, నువ్వు వెళ్తున్న పరిస్థితి అయినా, నువ్వు ఉంటున్న ప్రాంతమైనా, నువ్వు చాలా సందర్భాల్లో శత్రువుల నుంచి కానీ, నువ్వంటే అసహ్యపడే వాళ్ళ నుంచి కానీ ఎన్నో మాటలు పడి ఉంటావు. వాళ్ళు నిన్ను ఎన్నో తిట్టుంటారు. కానీ దేవుడు చదివిస్తున్నాడు, నీ మీద కోపపడిన వారందరూ విస్మయం పొందుతున్నారంట. ఎందుకనంటే సిగ్గుపడుతున్నారంట. నిన్ను తిట్టిన వారందరూ సిగ్గుపడుతున్నారంట. ఎందుకంటే 10వ వచనంలో ఉంటుంది, యేసయ్య నీకు సహాయం చేయబోతున్నాడు. ఆయన దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకోబోతున్నాడు. ఆమేన్. ఇక నుంచి నీ సమస్య నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈజీగా అందరికీ నువ్వు ఆశీర్వాదకరంగా మారుతావు. సో వారు నిన్ను బట్టి సిగ్గుపడుతున్నారు, విస్మయం పొందుతున్నారు. ధైర్యంగా ఉండు. ఆమేన్.